సోమవారం జరిగిన లోక్సభ సమావేశంలో ఆపరేషన్ సింధూర్పై చర్చ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. పలుమార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం సత్తాకు నిదర్శనమని, ఆత్మరక్షణ కోసమే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు బలయ్యారన్న రక్షణ మంత్రి ఈ ఆపరేషన్తో అద్భుతమైన ఫలితాలను సాధించామని, ఉగ్రవాదులను అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అయితే ఇదే రోజున జమ్మూ కాశ్మీర్లో భీకర ఎన్కౌంటర్ జరగటం, అందులో 3 టెర్రరిస్టులు చనిపోవటం, ఆ 3 కూడా పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులని ప్రచారం జరుగుతుంది. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ నడుస్తున్న రోజు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సిఆర్పీఎఫ్ బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి గాలింపు చేపట్టారు. చివరకు సోమవారం ఉదయం దాచిగం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుంది. మృతి చెందిన 3 విదేశీ ఉగ్రవాదులని లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన ఈ టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై 20 లక్షల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు. అయితే ఓవైపు లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటన తర్వాత శ్రీనగర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆపరేషన్ సింధూర్ అంటూ ప్రతిదాడికి దిగింది భారత్. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడుల ద్వారా రివెంజ్ తీర్చుకుంది. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కాటన్ సర్చ్ చేపట్టారు. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పరిశీలించిన తర్వాతే వారి వివరాలు తెలుస్తాయని సమాచారం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఆపరేషన్ చేపట్టామని, మరణించిన ఉగ్రవాదులు ఆ దాడికి పాల్పడిన వారిగానే తెలుస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.